ఒక కుక్కకి ఒక 6 పిల్లలు పుడతాయి. పుట్టినప్పుడు 6 పిల్లలకి పాలివ్వాలని చెప్పి ఎక్కడో ఎవరో తీర్థయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళ ఇంటి గేటు దూకి వాళ్ళ మేడమెట్ల కింద ఏ ప్రాణి చెనకని చోట అది 6 పిల్లల్ని పెట్టి తను బయటికి వెళ్ళి తిని వచ్చి 6 పిల్లలకి పాలిస్తుంది. ఒక పంది తన పిల్లల్ని పోషించుకుంటుంది. కోడి బలహీనమైన ప్రాణి తన పిల్లల్ని కొక్కొక్కొక్కొక్కొక్క అంటూ చుట్టూ తిప్పుకుంటూ తిరుగుతూ పైన గ్రద్ద కనపడేటప్పటికీ పిల్లల్ని రెక్కల కింద పెట్టేసుకొని కంఠం ఎత్తి ముందు నా కంఠం దునుమాడి తర్వాత నా పిల్లల్ని తినమంటుంది. ఎవడయా ఈ ప్రేమ పెట్టినవాడు? ఎవడు ఈ పిల్లలందరికీ పోషించే శక్తి తల్లి ప్రాణికి ఇచ్చినవాడు ఎవరు? రామకృష్ణ పరమహంస అంటారు, గుడ్డుని పొదుగుతున్న పక్షి బొమ్మ గీయగలవేమో కానీ నాలోంచి వచ్చిన గుడ్డు మీద నేను కూర్చుని నా వేడి గుడ్డు పెంకు ద్వారా పిండాన్ని పొదిగిస్తున్నప్పుడు అందులోంచి పిల్ల పుడుతుంది, నేను తల్లినవుతానని తల్లి పక్షి పొందుతున్న ఆనందాన్ని కళ్ళల్లో గీయగలిగిన చిత్రకారుడు ఉంటాడా? ఎవరు పెట్టాడు ఇవన్నీ? ఎవడు చేస్తున్నాడు? ఆ మాతృప్రేమ ఎక్కడిది? ఆ తల్లికి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు కాపాడుకుంటోంది? అంత రక్షణ ఎలా వస్తోంది?